వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను మీరాని. సుదీర్ఘ పోరాటాలతో ఎన్నో త్యాగాలతో మమతా బెనర్జీ నిర్మించుకున్న 28 ఏళ్ల నాటి తృణమూల్ కాంగ్రెస్ సామ్రాజ్యం ఇప్పుడు కళ్ళెదుటే కుప్పకూలిపోయింది. ఒకప్పుడు దేశ రాజకీయాలను శాసించిన ఆ ఫైర్ బ్రాండ్ లీడర్ ఇప్పుడు సొంత పార్టీనే రెండు ముక్కలు కావడం చూసి నిస్సహాయ స్థితిలో మిగిలిపోయారు. అయితే ఇక్కడే ఒక అతిపెద్ద సీక్రెట్ దాగుంది. పార్టీని చీల్చిన ఎమ్మెల్యేలకు, సీనియర్ నేతలకు మమతా బెనర్జీపై ఎలాంటి కోపమూ లేదు. ఇప్పటికీ వాళ్ళు దీదీని తమ నాయకురాలుగానే గౌరవిస్తున్నారు. మరి ఎందుకు పార్టీని చీల్చారు? ఎందుకు తిరుగుబాటు చేశారు? వాళ్ళ టార్గెట్ దీదీ కాదు, ఆమె మేనల్లుడు టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ. పార్టీకి భవిష్యత్తు వారసుడు అవుతాడనుకున్నవాడు కాస్త ఆ పార్టీ పాలిట అతిపెద్ద విలన్ గా ఎలా మారాడు? అసలు అభిషేక్ బెనర్జీపై పార్టీ సీనియర్లకు ఎందుకంత పగ? కార్పొరేట్ పాలిటిక్స్ పేరుతో అభిషేక్ చేసిన తప్పులేంటి? దీదీకి మేనలుడి మీద ఉన్న ఆ ప్రేమే టీఎంసీ కొంపముంచిందా? లెట్స్ వాచ్. తృణమూల్ కాంగ్రెస్ అంటేనే ఒక స్ట్రీట్ ఫైటర్ పార్టీ. మమతా బెనర్జీ కమ్యూనిస్టుల దెబ్బలు తిని రక్తమోడి వీధుల్లో పోరాడి పెంచిన పార్టీ అది. అలాంటి పార్టీలోకి 2011లో ఎలాంటి పోరాట నేపథ్యం లేకుండా కేవలం మమతా బెనర్జీకి మేనల్లుడు అన్న ఒకే ఒక్క అర్హతతో పార్టీలోకి ఎంట్రీ ఇచ్చాడు అభిషేక్ బెనర్జీ. ప్రారంభంలో యువజన విభాగం చూసుకున్న అభిషేక్ క్రమంగా పార్టీలో నెంబర్ 2 స్థాయికి ఎదిగిపోయాడు. 2021 అసెంబ్లీ ఎన్నికల తరువాత ఆయన ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐపాక్ టీంతో కలిసి పనిచేసిన అనుభవంతో పొలిటికల్ పార్టీని కాస్త కార్పొరేట్ కంపెనీలా నడపడం మొదలుపెట్టేశాడు. నాయకులకు అపాయింట్మెంట్లు ఇవ్వకపోవడం, ప్రతిదీ ఏజెన్సీల సర్వేల ఆధారంగానే నిర్ణయించడం, ఏళ్ల తరబడి దీదీ వెంట నడిచిన పాత నేతలకు కనీస గౌరవం ఇవ్వకపోవడం లాంటివి చేశాడు. పార్టీకి సంబంధించిన ఫండ్స్, టికెట్ల కేటాయింపు, అభ్యర్థుల ఎంపిక అంతా తన కంట్రోల్లోకి తీసుకున్నాడు. దీదీ ఒకవైపు ప్రభుత్వ పనుల్లో బిజీగా ఉంటే పార్టీ మొత్తాన్ని తన గుప్పెట్లో తీసుకొని ఒక నియంతలా వ్యవహరించడం మొదలుపెట్టాడు. ఇదే సీనియర్ నేతల్లో అసంతృప్తి బీజాలు నాటింది. టీఎంసీ తిరుగుబాటు వెనుక ఉన్న ప్రధాన కారణం ఓల్డ్ గార్డ్, న్యూ గార్డ్ మధ్య జరిగిన వార్. ఒకవైపు 30 ఏళ్లుగా పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చిన సుబ్రతా బక్షి, ఫిర్హాద్ హకీం, సుదీప్ బందోపాధ్యాయ లాంటి సీనియర్ నేతలు. మరోవైపు అభిషేక్ బెనర్జీ, అతని కార్పొరేట్ కన్సల్టెంట్స్ టీం. సీనియర్ నేతలు ప్రజల్లో ఉండి రాజకీయాలు చేస్తే అభిషేక్ టీం మాత్రం ఏసీ రూముల్లో కూర్చొని ఎక్సెల్ షీట్లు చూస్తూ నిర్ణయాలు తీసుకునేది. పార్టీలో 60 ఏళ్లు దాటిన సీనియర్లకు రిటైర్మెంట్ ఇచ్చేయాలి, మొత్తం యువకులకే టికెట్లు ఇవ్వాలి అంటూ అభిషేక్ ఒక కొత్త రూల్ తీసుకొచ్చాడు. 1 మ్యాన్ 1 పోస్ట్ అనే నినాదంతో దీదీకి సన్నిహితంగా ఉండే మంత్రుల పదవులు పీకించే ప్రయత్నం చేశాడు. ఇవన్నీ పార్టీని ప్రక్షాళన చేయడానికి చేస్తున్నట్లు బయటకు కనిపించినా అసలు ఉద్దేశం సీనియర్లను పక్కన పెట్టి తన మాట వినే యువకులతో పార్టీని నింపేయాలన్నదే అభిషేక్ మాస్టర్ ప్లాన్. తమ కళ్ళ ముందే నిన్న మొన్న వచ్చిన కుర్రాడు తమను అవమానిస్తుంటే ఆ సీనియర్ నేతలు రగిలిపోయారు. దీనికి తోడు ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం, కట్ మనీ లాంటి అవినీతి కేసుల్లో అభిషేక్ అనుచరులు జైలుకు వెళ్లడం పార్టీ పరువును బజారున పడేసింది. ఎన్నికల ఫలితాలు రాకముందు వరకు దీదీ భయంతో సీనియర్లంతా సైలెంట్ గా భరించారు. ఎప్పుడైతే ఎన్నికల్లో టీఎంసీకి ఘోర పరాజయం ఎదురైందో, సువేందు అధికారి దెబ్బకు దీదీ ఓడిపోయిందో అప్పుడు సీనియర్ల ఆవేశం కట్టలు తెంచుకుంది. ఇన్ని దశాబ్దాలుగా లేని ఓటమి ఇప్పుడు ఎందుకు వచ్చింది? అంతా ఈ అభిషేక్ బెనర్జీ వల్లే. అతడి తప్పుడు వ్యూహాలు, కార్పొరేట్ పాలిటిక్స్, అహంకారం వల్లే పార్టీ ఈ రోజు ఈ స్థాయిలో నాశనమైంది అంటూ ఎమ్మెల్యేలు ఒక్కసారిగా తిరుగుబాటు బావుట ఎగరవేశారు. రితబ్రత బెనర్జీ లాంటి కీలక నేతల ఆధ్వర్యంలో పార్టీ రెండు ముక్కలైంది. ఆ తిరుగుబాటు నేతలు అంతా చెబుతున్న మాట ఒక్కటే, మాకు మమతా బెనర్జీ మీద కోపం లేదు, ఆమెను మేము ఇప్పటికీ దైవంగా భావిస్తాం, కానీ అభిషేక్ బెనర్జీ నాయకత్వాన్ని మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించాం. అతన్ని పార్టీ నుంచి బయటకు పంపితేనే మేము తిరిగి వస్తాం. ఈ డిమాండ్ ఇప్పుడు మమతా బెనర్జీని అగ్ని పరీక్షలో పడేసింది. మహాభారతంలో కొడుకు దుర్యోధనుడి మీద ఉన్న గుడ్డి ప్రేమతో ధృతరాష్ట్రుడు తన వంశాన్నే ఎలా నాశనం చేసుకున్నాడో బెంగాల్ రాజకీయాల్లో మమతా బెనర్జీ పరిస్థితి కూడా అలాగే మారిపోయింది. అభిషేక్ చేస్తున్న తప్పులను సీనియర్లు ఎప్పటికప్పుడు దీదీ దృష్టికి తీసుకువెళ్లారు. అతడి అహంకారం వల్ల పార్టీ క్యాడర్ దూరం అవుతోందని మొత్తుకున్నారు. కానీ తనకంటూ సొంత కుటుంబం లేకపోవడం, తన సోదరుడి కొడుకైన అభిషేక్ ను సొంత కొడుకులా పెంచుకోవడంతో మమత అతని తప్పులను చూసి చూడనట్లు వదిలేశారు. అభిషేక్ ఏది చెబితే అదే ఫైనల్ అన్నట్లుగా పార్టీని అతడి చేతుల్లో పెట్టేశారు.
చివరికి ఆ మేనల్లుడి మీద ఉన్న ప్రేమ ఆమె కష్టపడి కట్టుకున్న 28 ఏళ్ల సామ్రాజ్యాన్ని 2 ముక్కలు చేసింది. సొంత పార్టీ నేతలే ఆమెను కాదని వెళ్లిపోయేలా చేసింది. వారసుడు అనుకున్నవాడు ఆమెకే రాజకీయంగా అతిపెద్ద గుదిబండగా మారిపోయాడు. ఇక ఇప్పుడు బంతి మమతా బెనర్జీ కోర్టులో ఉంది. పార్టీ కావాలా, మేనల్లుడు కావాలా? పార్టీని బతికించుకోవాలంటే అభిషేక్ బెనర్జీని పక్కన పెట్టి తిరిగి సీనియర్లను కలుపుకోవాలి. ఒకవేళ మేనల్లుడే కావాలనుకుంటే పార్టీ పూర్తిగా కనుమరుగైపోవడం ఖచ్చితంగా ఖాయం.